హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్‌గా జరిగిన ఆర్‌సీఓ రోల్‌కి ఇంటర్వ్యూ క్వెషన్స్ నన్నేం అడిగారా అన్నది నేను చెప్దాం అనుకుంటున్నాను. మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లేటెస్ట్‌గా అంటే ఏప్రిల్ 18న హై 13లో ఆర్‌సీఓకి ఇంటర్వ్యూ జరిగింది. సో, నేను అటెండ్ అయ్యాను. సో, ఆర్‌సీఓ అంటే రిజిస్ట్రేషన్ కాంప్లయన్స్ ఆపరేషన్స్. సో, 2 ఉంటాయి, ఆర్‌ఓసీ అండ్ ఆర్‌సీఓ. డోంట్ కన్‌ఫ్యూజ్ ఫర్ బోత్. ఆర్‌ఓసీ అంటే అది రిలే ఆపరేషన్ సెంటర్ అనమాట. అది ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్‌కి సంబంధించింది. ఇది రిజిస్ట్రేషన్ కాంప్లయన్స్ ఆపరేషన్స్. సో, ఇది ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్‌కి సంబంధించింది. అండ్ దట్ టు నేను అటెండ్ అయిన ఈ రోల్ ఏదైతే ఉందో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్. నేను అటెండ్ అయింది. ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోలా అంటే కాదు. నేను అటెండ్ అయింది ఎఫ్టీసీ అంటే కాంట్రాక్ట్ రోల్. 12 months కాంట్రాక్ట్ రోల్ నేను అటెండ్ అయింది. సో, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంటర్వ్యూ అయితే 11కి రమ్మని చెప్పారు. ప్రయర్ 20 minutes ముందు ఉండాలి అని చెప్పారు. సో, ఆ మెయిల్ కూడా నేను అటాచ్ చేస్తాను. సో, ఆ మెయిల్‌లో యాక్చువల్లీ నాకేంటి మెన్షన్ చేశారు అంటే 2 రెజ్యూమే కాపీస్ అండ్ 2 ఫోటో కాపీస్ కావాలి. అండ్ దట్ టు మ్యాండేటరీ డాక్యుమెంట్స్, ఐడీ కార్డ్స్ కావాలి. సో, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఒరిజినల్ ప్రూఫ్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ అనమాట. పాన్ కార్డ్ అనేది మ్యాండేటరీ. అక్కడ మన పాన్ కార్డ్ నంబర్ అనేది వెరిఫై చేస్తారు ఏదైతే మనం ఎగ్జామ్కి ఇచ్చామో. అండ్ ఇక్కడ కూడా. సో, బీ కేర్ఫుల్ విత్ దట్. అండ్ సో, ఫస్ట్ నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే ఆవిడ వచ్చిన ఇంటర్వ్యూయర్ ఫస్ట్ తను ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. అండ్ దెన్ నన్ను అడిగారు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనేసి. సో, నేను నా ఇంట్రొడక్షన్ చెప్పాను. ఆఫ్టర్ దాట్ వాట్ యూ నో అబౌట్ దిస్ రోల్ అని నన్ను అడిగారు. ఆర్‌సీఓ రోల్ అంటే ఏంటి, నీకు ఈ రోల్ గురించి ఏం తెలుసు అనేసి అడిగారు. సో, నాకు తెలిసిన రిజిస్ట్రేషన్ కాంప్లయన్స్ ఆపరేషన్ గురించి నేను చెప్పాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ రోల్‌కి అయితే అటెండ్ అవుతున్నామో ఆ రోల్ గురించి నేను బిఫోర్ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను. ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్ ఇంటర్వ్యూలో కూడా. సో, అది పక్కా మ్యాండేటరీగా మనం తెలుసుకొని వెళ్ళాలి దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది. బేసిక్ క్వెషన్ అది, మ్యాండేటరీ క్వెషన్ అడుగుతారు. వాట్ యూ నో అబౌట్ దిస్ రోల్ ఆర్‌సీఓ రిజిస్ట్రేషన్ కాంప్లయన్స్ ఆపరేషన్ అని. సో, నాకు తెలిసింది నేను చెప్పాను. వాట్ ఐఎమ్ అవేర్ అప్ టు అని. రిజిస్ట్రేషన్ కాంప్లయన్స్ ఆపరేషన్స్ అనేది ఫార్మల్లీ TRMS అంటారు. ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది. It's responsible for making Amazon safest and most trusted place on earth by minimizing the risk which is posed by fraud patterns and trends, communicating via email, telephone with buyers, merchants, and other external and internal customers. So, this is I'm aware up to అని చెప్పి నేను చెప్పాను. ఓకే అన్నారు. సో, అండ్ దెన్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మీద అడిగారు. సో, నాకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో, నేను ఆర్‌ఓసీకి అటెండ్ అయినప్పుడు నేను ఫ్రెషర్‌ని యాక్చువల్లీ. ఆర్‌సీఓకి ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ అటెండ్ అయినప్పుడు నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కదా! సో, ఎక్స్పీరియన్స్ మీద అడిగారు. వాట్ ఈస్ యువర్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ అనేసి. సో, అక్కడ మీరేం టాస్క్స్ చేశారు? వాట్ ఈస్ యువర్ రోల్? వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, జాబ్ రెస్పాన్సిబిలిటీస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అడిగారు. సో, ఈ రోల్ గురించి కూడా మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు జాబ్ రెస్పాన్సిబిలిటీస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం అప్లై చేస్తున్నప్పుడు మనకు ఉంటుంది జాబ్ డిస్క్రిప్షన్ కింద. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్‌గా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మనకి ఒక అవేర్‌నెస్ కోసం ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి కాబట్టి మనం కన్వే చేయడానికి వాళ్ళతో. సో, నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అడిగారు నా ప్రయర్ ఎక్స్పీరియన్స్‌లో. సో, మీకేమైనా మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే గనక దాని గురించి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బికాస్ వాళ్ళకంటూ ఇంకేం క్వెషన్స్ ఉంటాయి. ఆఫ్టర్ రోల్ తర్వాత మన ప్రయర్ ఎక్స్పీరియన్స్‌లో మనం ఏం ఫేస్ చేసాము, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి అక్కడే ఆన్సర్స్ దొరుకుతాయి. మనం కన్వే చేసిన ఇది బట్టి, మన ఎక్స్పీరియన్స్ బట్టి, ప్రయర్ ఎక్స్పీరియన్స్ బట్టి. సో, ప్రిపేర్ వెల్ ఫర్ దిస్ అని చెప్తాను నేనైతే. అండ్ దెన్ నాకు నెక్స్ట్ ఆన్సర్ చేయగానే నాకు అనాలిసిస్ క్వెషన్స్‌కి వెళ్ళారు. సిట్యుయేషన్ బేస్డ్ క్వెషన్స్ అని కూడా అనొచ్చు మనం, లేదంటే దీన్ని. అంటే వాళ్ళు ఏం చేశారంటే ఒక 20 క్వెషన్స్ అలా వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నారు ఒక 2 పేపర్స్ మీద. సో, నన్ను అందులో ఒక జస్ట్ ర్యాండమ్‌గా 1 to 10లో ఒక క్వెషన్ చూజ్ చేసుకొని, ఈ క్వెషన్ నువ్వు చదువు, నీకేం అర్థమైంది, దీనికి నువ్వు యెస్ ఆర్ నో ఎలా ఆన్సర్ చేస్తావు అన్నది జస్టిఫై చేయని చెప్పారు. అలా నన్ను 20 క్వెషన్స్‌లో ఒక 2 క్వెషన్సే అడిగారు. ఇది నువ్వు చూజ్ చేసుకో, ఇది నువ్వు చూజ్ చేసుకో, క్వెషన్ అర్థం చేసుకో, వాట్ డు యూ ఫీల్ అనేసి అడిగారు. యెస్ ఆర్ నో ఆర్ హౌ విల్ యూ జస్టిఫై దిస్ ఇఫ్ యెస్ అయితే గనక, ఇఫ్ నో అయితే గనక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అలా అడిగారు. అండ్ దెన్ అనాలిసిస్ క్వెషన్స్ అంటే ఏముంటాయి అని అడిగితే గనక ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ మీద ఉంటాయి దీనికి. సో, మీరు దీని గురించి తెలుసుకోవాలి అంటే ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ మీద ఆల్రెడీ ప్రయర్ వీడియోస్ ఉన్నాయి కొన్ని.
సో నేను కూడా అలానే యూట్యూబ్ ద్వారా వెళ్ళాను. కొన్ని వీడియోస్ చూసాను ప్రయర్‌గా ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ మీద ఏ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయి అనేసి. సో అవి నేను చూసుకొని వెళ్ళాను. అంటే మెయిన్‌గా నేను చూసుకున్నవైతే నా వరకు తెలిసింది ఆహ్, ప ఏ క్వెషన్స్ అడగొచ్చు అంటే నన్ను అవన్నీ యాక్చువల్లీ అడగలేదు. బట్ బీ ప్రిపేర్ అని నేను చెప్తాను. ఫ్రాడ్ ప్యాటర్న్స్ అంటే ఏంటి? ఎలాంటి కైండ్ ఆఫ్ ఫ్రాడ్స్ ఉంటాయి? ఇలాంటివి మనం మినిమైజ్ చేయాలి అంటే వాట్ డూ యూ థింక్? హౌ విల్ వి మినిమైజింగ్ దిస్? ఎలా మినిమైజ్ చేస్తావు? సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్స్ అనేవి ఆన్సర్ చేయగలిగేలా ఉండాలి. సో నేను దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది చూసాను. అండ్ ఇలా అనాలిసిస్ క్వెషన్స్ అయిన వెంటనే నన్ను ఛాలెంజెస్ అడిగారు. లైక్ వాట్ ఛాలెంజెస్ హ్యావ్ యూ ఫేస్డ్ అనేసి నీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్‌లో. లేదంటే ఏమైనా ఒక సిచ్యువేషన్ చెప్పగలవా నాకు నువ్వు? నీ టాస్క్ కాకుండా నీకు ఎక్స్‌ట్రా టాస్క్ అనేది ఒకటొస్తే దాన్ని నువ్వు రెండిటిని తీసుకొని వితిన్ టైమ్‌లో నువ్వు దాన్ని డెలివర్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? వితౌట్ అది కాంప్లెక్స్‌గా ఫీల్ అయినా కూడా నువ్వు దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేసి ఎలా దాన్ని డెలివర్ చేసావు? బై ది ఈఓడి ఎండ్ ఆఫ్ ద డేలో ఎలా నువ్వు దాన్ని డెలివర్ చేసావు నీ టాస్క్ అనేది. సో అదేమైనా నువ్వు చెప్పగలవా అని అడిగారు క్వశ్చన్. సో నేను నా ప్రయర్ ఎక్స్పీరియన్స్ బట్టి యూజ్ చేసుకొని నేను చెప్పాను ఆ క్వశ్చన్‌కి. అండ్ దెన్ నీకేమైనా టాస్క్స్ ఉన్నాయా విత్ ఇన్ టైంలో నువ్వు చేయలేవు అది బట్ నువ్వు చేసి పక్కా వాళ్ళకి డెలివర్ చేయాల్సి ఉంటుంది. సో టైం మేనేజ్మెంట్ ఎలా చేసావు నీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్‌లో అన్నది కూడా అడిగారు. అండ్ సో అది ఛాలెంజెస్ క్వెషన్స్‌లో అయితే ఈ 2 అడిగారు నన్ను ఈ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకొని. అండ్ దెన్ ప్రిన్సిపల్స్. ఇది బేసిక్ క్వెషన్ అండ్ మ్యాండేటరీ క్వెషన్ అని చెప్తాను. సో బిఫోర్ యూ ఇంటర్వ్యూ ఫర్ ఎనీ అమెజాన్ రోల్ జస్ట్ బీ ప్రిపేర్ ఫర్ ప్రిన్సిపల్స్. అమెజాన్ ప్రిన్సిపల్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్. సో ఇఫ్ యూ గూగుల్ మనకి 16 ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి అమెజాన్‌కి. 16 ప్రిన్సిపల్స్ అట్లీస్ట్ అన్ని ప్రిన్సిపల్స్ తెలియకపోయినా కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు తెలుసుకోండి. సో ఈ ప్రిన్సిపల్స్ బట్టి మనల్ని కూడా జస్టిఫై చేస్తారు ఈ ఛాలెంజెస్లో. సో ఎలా నువ్వు ఓవర్కమ్ చేసావు ఇవన్నీ అంటే ఓనర్షిప్ అని ఉంటుందన్నమాట. నేను ఓనర్షిప్ తీసుకొని ఒక వేరే సీనియర్ టాస్క్ కూడా నేను చేయగలిగాను, ఇలా డెలివర్ చేశాను విత్ ఇన్ టైంలో అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన సిచ్యువేషన్ ఉంది. సో అక్కడ ఓనర్షిప్ అనే ఒక ప్రిన్సిపల్ అక్కడ యాడ్ అయిందనమాట. సో అలా డెలివర్ రిజల్ట్స్ అనే ఒక ప్రిన్సిపల్ కూడా ఉంది మనకి. విత్ ఇన్ టైంలో నేను ఇలా డెలివర్ చేశాను అని. థింక్ బిగ్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ప్రిన్సిపల్స్ మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్. సో వై టెక్ టు నాన్ టెక్? సో ఇది బేసిక్ క్వశ్చన్స్. ఎవరైనా టెక్నికల్ పీపుల్ ఉంటే కనుక మీరు నాన్ టెక్కే వస్తే కనుక వై నాన్ టెక్ చూస్ చేసుకుంటున్నావు అన్న క్వశ్చన్ అనేది బేసిక్ థింగ్ నాకు అడిగారు. సో నేను నా రీజన్స్ ఉన్నాయి కాబట్టి నేను అవి ఇచ్చాను. మీ రీజన్స్తో మీరు ఆన్సర్ చేయండి why you are interested in non-tech more than technical అని. అండ్ దెన్ why should we hire you అనేది బేసిక్ క్వశ్చన్. why should we hire you? అండ్ దెన్ రెజ్యూమే బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగారు నన్ను. సో నేను ఏమంటాను అంటే మీరు మీ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ రెజ్యూమ్లో ఏమైతే మెన్షన్ చేస్తున్నారో అది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలిసి ఉండాలి. ఏది తెలియకుండా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ పెట్టి తర్వాత వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చేయకుండా ఉంటే అది ఒక చిన్న నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్తుంది. కాబట్టి పెట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది రెలవెంట్గా ఉండి మనం ఆన్సర్ చేయగలిగేలా ఉండాలి. సో అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. రెజ్యూమ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో మన రెజ్యూమ్ చూసి పక్కా అడుగుతారు క్వశ్చన్స్ అనేవి. సో మనం టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కనుక పెట్టుకొని నాన్ టెక్కి ఇంటర్వ్యూ అయితే అది నో యూస్ కదా. సో ఇఫ్ మీరు మెన్షన్ చేసినా కూడా మీ టెక్నికల్ ఎక్స్పోజర్స్ కానీ సాఫ్ట్వేర్ ఎక్స్పోజర్స్ కానీ ఏమైనా ఉన్నా సో బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. అవి కూడా అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు. దో వీళ్ళకి తెలియకపోయినా దే మైట్ ఆస్క్ యూ. సో ఇది నన్ను అడిగిన క్వశ్చన్స్ అయితే అట్ లాస్ట్ నేను ఇవన్నీ ఆన్సర్ చేశాక ద లాస్ట్ క్వశ్చన్ అనేది కామన్ క్వశ్చన్స్. ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ అని అడుగుతారు వాళ్ళు. సో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ అన్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే నథింగ్ అని చెప్పకుండా మీరు ఏమైనా అడగడానికి మీరు వాళ్ళని తిరిగి బ్యాక్ క్వశ్చన్స్ అడగడానికి ఒకటో రెండో ట్రై చేయండి. లైక్ కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సమ్ వాట్ మోర్ అబౌట్ దిస్ రోల్? నాకు ఈ రోల్ గురించి ఇంతే తెలుసు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను కొంచెం వినాలనుకుంటున్నాను అంటే అప్పుడు they'll get to know we are somewhat interested in this అనేసి. సో అలా నేను అడిగాను నా రోల్ గురించి. అండ్ నా ఫీడ్బ్యాక్ ఏమైనా చెప్పగలరా అని అడిగాను. సో ఫీడ్బ్యాక్ అనేది అఫ్కోర్స్ మీకు రిక్రూటర్ నుంచి వస్తుంది అని చెప్పారు ఆవిడ. సో మీకైనా మీ క్వశ్చన్స్ ఉంటే కనుక యూ కెన్ ఫ్రీలీ ఆస్క్ దెమ్. సో ఎస్, నా ఆర్సిఓ ఇంటర్వ్యూ రోల్ అయితే ఇది ఇలా జరిగిందండి. సో మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. మేబీ నేను ఇక్కడ ఏమైనా కొన్ని కవర్ చేయలేకపోయినా ఉంటే మేబీ నేను అక్కడ షేర్ చేసుకుంటాను మీతో. సో కంప్లీట్గా అయితే నా రోల్కి ఇలా అయింది. సో ఎస్, ఇది అండి ఆర్సిఓ ఇంటర్వ్యూ రోల్కి జరిగిన క్వశ్చన్స్ అండ్ ఇంటర్వ్యూ థింగ్స్ ఇదంతా. సో యా, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది, ఇన్ఫర్మేటివ్ అనిపించి ఉంటుంది. సో యా,
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంటే స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.